నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఆరాధనకు కూడిచ్చినటువంటి మీకు అందరికీ కూడాను యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. మనము ఈ దిన వర్తమానం కొరకు చదువుకున్నటువంటి వాక్య భాగము అపొస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 51 నుండి చివరి వరకు చదువుకున్నాం. అపొస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 51 నుండి చివరి వరకు మనము చదువుకున్నాం. ఇక్కడ స్టెఫెను తన యొక్క చివరి దశలో మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి. స్టెఫెను క్రైస్తవ లోకంలో ఫస్ట్ మార్టైర్, హతసాక్షి. ఆయన పలికినటువంటి మాటలు ఈ ఆఖరి వచనాల్లో ఉన్నాయి. 7వ అధ్యాయం అపొస్తలుల కార్యముల గ్రంథం. కీర్తనకారుడు 23వ కీర్తనలో ఆయన మాట్లాడుతూ, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి అనేటువంటిది కలుగదు. ఎందుకంటే ఆయన నన్ను పచ్చిగల చోట్లను పరుండు చేయుచూ ఉన్నాడు, శాంతికరమైనటువంటి జలముల యొద్ద నన్ను నడిపించుచూ ఉన్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచూ ఉన్నాడు. అన్నీ కూడాను పాజిటివ్ వేలో ఈయన కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. దేవుడు నాకు తోడున్నాడు, ఆయన నన్ను పచ్చిగల చోట్లు నడిపించేటువంటి వాడు, నాకు ఏ అవసరం వచ్చినా కూడా ఆయన చూసుకునేటువంటి వాడు, నాకు లేమి కలగకుండా కాపాడేటువంటి వాడు, శాంతికరమైనటువంటి జలముల యొద్ద నన్ను నడిపిస్తూ ఉన్నాడు. నాకు లేమి కలగదు, నాకు కావలసింది అంతా ఉన్నది అని చెప్తూనే 4వ వచనంలో అంటున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను. ఇప్పుడు దేవుడు కాపరిగా ఉన్నప్పుడు, యెహోవా మనకు నీకు నాకు కాపరిగా ఉన్నప్పుడు, గాఢాంధకారపు లోయలోనికి ఎందుకు వెళ్తాము? పని ఏముంది గాఢాంధకారపు లోయలో? ఎందుకు? ఆయన ఆల్రెడీ మన ప్రాణానికి సేద తీర్చుతూ ఉన్నాడు, శాంతికరమైనటువంటి జలముల యొద్ద నడిపిస్తూ ఉన్నాడు, ఆయన మనకు లేమి కలగకుండా చూస్తున్నాడు. అన్నీ మంచి ఆశీర్వాదకరమైనటువంటివి దేవుడు మనకి ఇస్తూ ఉన్నప్పుడు, గాఢాంధకారపు లోయలో ఏం పని? గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను అనేటువంటి మాట అన్నట్టు. అంటే దేవుడు నీకు నాకు మనకు కాపరిగా ఉన్నా, దావీదు మహారాజుకు కాపరిగా ఉన్నా, ఎవరికి కాపరిగా ఉన్నా, శాంతికరమైన జలములతో పాటు ఆయన మనకు సేద తీర్చుతూ ఉండట స్థితిలో నుంచి కూడాను, పచ్చిక గల చోట్లను పరుండు చేసేటువంటి స్థితిలో ఉన్నప్పటికీ గాఢాంధకారపు లోయలో కూడాను వస్తాయి అనేటువంటి విషయం మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎల్లప్పుడూ కూడాను దేవుడు నీకు నాకు కాపరిగా ఉన్నప్పటికీ గాఢాంధకారపు లోయలు నా జీవితంలో వస్తాయి అని చెప్పి సిద్ధంగా ఉండాలి. గాఢాంధకారపు లోయలో ప్రతి ఒక్కరి జీవితాల్లో వస్తాయి. మరణం కంటే గాఢాంధకారం ఏముంటుంది? మరణము స్ఫిటం చేయనటువంటి కుటుంబం ఏదైనా ఉందా? మరణపు రుచి చూడనటువంటి మనుషులు ఎవరైనా ఉన్నారా? ఎంత దుఃఖం మరణం సంభవించినటువంటి కుటుంబంలో. ఇప్పుడు స్టెఫెను ఇంకాసేపటికి మరణించబోతూ ఉన్నాడు. గాఢాంధకారపు లోయలో ఆయన ఉన్నాడు. గాఢాంధకారం, మామూలు అంధకారం కాదు, చిక్కటి అంధకారం, చీకటి లోయ అంటేనే నిమ్నత అని, లో స్టేజ్, నిమ్న కులం, నిమ్న జాతి, నిమ్న ఆత్మ న్యూనత, ఇలాంటి మాటలు మనం వింటాం. అంటే ఏంటిది? లోనెస్ అన్నమాట. లోయ అంటేనే బైబిల్ గ్రంథంలో కూడా లోయలు అన్నీ కూడాను దుఃఖకరమైనటువంటి వాటికి సాదృశ్యంగా చెప్పబడింది. ఆకోరు లోయ అంటే ఏడుపు లోయ, దుఃఖపు లోయ, బాకా లోయ, ఇట్లా ఉన్నాయి. గాఢాంధకారపు లోయ అనుభవం ప్రతి ఒక్కరి జీవితంలో సంభవిస్తుంది. కాబట్టి
దేవుడు నీకు నాకు మనకు కాపరిగా ఉన్నప్పటికీ కూడాను సిద్ధంగా ఉండాలి లోయ అనుభవాల కొరకు. నరుడు ఎంత స్థిరుడైనడు, ఒట్టి ఊపిరి వలె ఉన్నాడు. ఎంత ఆరోగ్యముండని, ధనముండని, ఇంకోటి ఉండని ఈ లోకంలో అన్నీ కూడాను ఒకప్పుడు మనల్ని విడిచిపోయేటువంటి సమయం వస్తుంది. అటువంటప్పుడు గాఢాంధకారపు లోయలలో నేను సంచరించను, ఏ అపాయమునకు భయపడను అని చెప్పగలిగేటువంటి స్థితి ప్రతి విశ్వాసికి ఉండాలి, అవసరం. ఇక్కడ స్టెఫెన్ గురించి మనము ఆలోచన చేస్తే, ఎవరు ఈ స్టెఫెన్? ఎవరు అనగా, సంఘము ఏర్పాటు చేయబడినటువంటి తొలి దినములలో సంఘము విస్తరిస్తూ ఉన్నటువంటి స్థితిలో పరిచర్య భారము అధికమై పరిచర్య ధర్మము విస్తరిస్తూ ఉండినటువంటి సందర్భములో అక్కడ పరిచారకుల అవసరత ఉన్నది. అపొస్తలుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయంలో 1వ వచనం, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరిస్తూ ఉన్నది సంఘం. అప్పుడు చాలా ఇబ్బందులు వచ్చినాయి. తర్వాత మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినాయి. అంటే పరిచర్య ఎక్కువ అవటం ద్వారా, పని భారం ఎక్కువ అవటం ద్వారా. కాబట్టి వారు చేసినటువంటి పని ఏమంటే, శిష్యులు, కాబట్టి సహోదరులారా, 3వ వచనం 6వ అధ్యాయం అపొస్తలుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం, కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీరులో ఏర్పరచుకుని మేము వారికి ఈ పని నియమింతము. శిష్యులు చెప్తూ ఉన్నారు, పరిచర్య ఎక్కువైపోయింది కాబట్టి మనము ఒక 7 మందిని ఏర్పాటు చేసుకుందాం. ఎవరు వారు? ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందినటువంటి వారు. ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందినటువంటి వారిలో మొదటివాడు స్టెఫెన్. ఇక్కడ చెప్పబడినటువంటి మాటలో చూస్తే 5వ వచనంలో ఈ మాట, జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫెను. చాలు, మనకు కావాల్సిన స్టెఫెనే కదా స్టెఫెన్. ఎవరు ఈ స్టెఫెను అంటే, విశ్వాసముతోనూ పరిశుద్ధ ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందినటువంటి వాడు స్టెఫెన్. అనగా ఏర్పరచుకొనినటువంటి వాడు. ఇక్కడ చెప్పబడిన 7 మనుషులను ఏర్పరచుకొనుడి. ఈ 7 మనుషులను వారు ఏర్పరచుకున్నారు. అనగా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుని చేత వారు ఏర్పాటు చేసుకున్నటువంటి వారు. ఎవరు స్టెఫెను? ఏర్పరచబడినటువంటి వాడు, పరిశుద్ధాత్మతో నిండుకునేటువంటి వాడు, విశ్వాసముతో నిండుకొనినటువంటి వాడు, మంచి సాక్ష్యం పొందినటువంటి వాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏర్పాటు చేయబడినటువంటి వాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో మనకు తెలిసినటువంటి మాట, పిలువబడినటువంటి వారు అనేకులు, అయితే ఏర్పరచబడినటువంటి వారు కొందరే. అనేకులు పిలువబడ్డారు. పిలుపు అందరికీ సమానం. ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్త జనులారా, అందరికీ పిలుపు సమానం. యేసు ప్రభు సిలువ పైన అందరి కొరకు మరణించాడు, ప్రతి మనిషి కొరకు మరణించాడు. అందరికీ కాల్ సమానం. అయితే ఎంతమంది దానికి రెస్పాండ్ అవుతున్నారు? ఎంతమంది ఆ పిలుపుకు లోబడి వస్తున్నారు? కొద్దిమందే. వారే ఏర్పాటు చేయబడినటువంటి వారు, ఏర్పరచబడినటువంటి వారు. ఆ విధంగా ఏర్పరచబడినటువంటి వారి యొక్క లిస్టులో మనం ఉండాలా. అది దేవుని యొక్క ఉద్దేశం.
వారు ఎటివారై ఉండాలా? పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి వారై ఉండాలా, విశ్వాసముతో నిండుకున్నటువంటి వారు ఉండాలా, ఆత్మతోను జ్ఞానముతోనూ నిండుకున్నటువంటి మంచి పేరు కలిగినటువంటి వారుగా ఉండాలా. ఇది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం. అలాగను ఉంటే గాఢంధకారపు లోయలలో నువ్వు సంచరించినను ఏ అపాయమునకు భయపడవు. ఎందుకంటే ఆయన దుడ్డుగర్ర, ఆయన దండము మనకు కావలి ఉండి సంరక్షిస్తుంది. ఒకవేళ ఏర్పరచబడినటువంటి వారి గుంపులో లేకుండా ఉంటే, నలుగురితో పాటు మామూలుగా పిలవబడినటువంటి వారు అనేకులు అన్నారు కదా, అనేకుల గుంపులో కానీ మనం ఉంటే గాఢంధకారపు లోయలు అనుభవమై ఎదురైనప్పుడు తట్టుకొనడం కష్టం, ఓర్చుకొనడం కష్టం. జీవితం చాలా చాలా కఠినమైనటువంటి సంఘటనలను మనకు ఎదురుపరుస్తుంది. అన్ని రోజులు ఒకే రకంగా ఉండవు. మన ఆరోగ్యం మనల్ని విడిచిపెట్టిపోతుంది. మన యొక్క స్నేహితులు మనల్ని విడిచిపెట్టి వెళ్తారు. మన ధనము మనతోటి ఉండదు. మన స్థితి మనతోటి ఉండదు. గాఢాంధకారపు లోయ వచ్చినప్పుడు ఎవరు ఉండరు. మనం నమ్మినటువంటి మన ప్రభువు నమ్మితే, నిజంగా ఏర్పాటు చేయబడితేనో ప్రభు తప్పకుండా ఉంటాడు. అన్ని స్థితులలో ఉంటాడు. సంతోషంలో ఉంటాడు, ఆనందంలో ఉంటాడు, దుఃఖంలో ఉంటాడు, గాఢాంధకారపు లోయలో కూడా ఉంటాడు. ఆయన దుడ్డుగర్ర, ఆయన దండం మనల్ని ఆదరిస్తుంది. ఇక్కడ స్టెఫెను కూడాను దేవుడు తోడుగా ఉన్నాడు. గాఢాంధకారపు లోయలో సంచరించినప్పటికీ కూడాను ఆయన తోడుగా ఉండి స్టెఫెనుకు ధైర్యాన్ని ఎదుర్కొనడానికి శక్తిని, విశ్వాసమును, బలాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎందుకంటే స్టెఫెను ఏర్పరచబడినటువంటి వాడు. ఆయన గురించినటువంటి సాక్ష్యము పరిశుద్ధాత్మ దేవుడు రాయించుంచినటువంటి సాక్ష్యము అపొస్తలుల కార్యం గ్రంథం 6:10 ఒకసారి చూస్తే, 6:10 ఒకసారి చూస్తే, మాటల యందును చదువు, కనపరిచిన అగపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. ఎందుకు అంటే అతడు దేవుని జ్ఞానముతో నిండుకున్నటువంటి వాడు, దేవుని ఆత్మచేత నిండుకున్నటువంటి వాడు. అందుకే అతను మాట్లాడినప్పుడు అక్కడ చాలామంది వచ్చారు. పెద్ద పెద్ద ఫిలాసఫర్సు, తర్వాత స్కాలర్స్ వచ్చి మాట్లాడుతున్నారు. అలెగ్జాంద్రియా సమాజంలోను, కిలికియా నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలో కొందరు వచ్చి స్టెఫెనుతో తర్కించిరి. కానీ స్టెఫెనుతో వాదం పెట్టుకున్నారు. ఏంది నువ్వు చెప్పేటువంటిది, నువ్వు చెప్పే బోధ ఏంటిది అని చెప్పి వారు వాదన పెట్టుకున్నప్పుడు వారందరినీ కూడా కవర్ చేయగలిగాడు. మాటలలో అందరికీ సమాధానం చెప్పాడు. అందరి నోళ్ళు మూయించారు. వారు ఎదిరింపలేకపోయారు, వారు వాదించలేకపోయారు స్టెఫెనుతోటి. కారణం ఏమంటే అతడు ఆత్మచేత నిండుకున్నటువంటి వాడు. అతడు అగపరిచినటువంటి జ్ఞానము, అతడు ప్రేరేపించినటువంటి ఆత్మను వారు ఎదిరించలేకపోయారు. స్టెఫెనుతోటి కాదు వారు ఓడిపోయింది. స్టెఫెనులో ఉన్నటువంటి జ్ఞానము, ఆత్మపూర్ణులై ఉండి అని చెప్పి లేఖనం తెలియజేస్తుంది. ఆత్మను ఆర్పకుడి అని చెప్పి లేఖనం తెలియజేస్తాం. మనము కాదు, నువ్వు నేను ఏ పాటి వారం. మనుషులమైతే సున్నా, ఏమీ లేదు. నీలో నాలో మనలో ఏ మాత్రము కూడా గొప్పతనం లేదు. ఏ మనుషుడు అతిశయించుటకు వీలు లేదు. ఇది దేవుని కృపా వరము, ఆయన ఇచ్చినటువంటి గిఫ్ట్. ప్రేరేపించేటువంటి ఆత్మ అంత గొప్పది. అందుకే క్రైస్తవుల గురించి లేఖనం తెలియజేసేటువంటి మాట ఏంటంటే, క్రీస్తు నమ్మినటువంటి వారి గురించి మీరు ఏర్పరచబడినటువంటి వంశము. 1 పేతురు 2:9. మీరు ఏర్పాటు చేయబడినటువంటి. ఇప్పుడు ఇంత పర్టికులర్గా విశ్వాసుల గురించి లేఖనము డిక్లేర్ చేస్తున్నప్పుడు ఆ గొప్పతనాన్ని, ఆ ఔన్నత్యాన్ని నీవు నేను కలిగి ఉండాలా వద్దా? ప్రభువు నీ గురించి, నా గురించి, మన గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్నాడు. ఎవరయ్యా మీరు అంటే, ఏర్పరచబడినటువంటి వంశము,
రాజులైన యాజక సమూహము, పరిశుద్ధమైనటువంటి దేవుని సొత్తైనటువంటి జనులు అంటున్నాడు. అటువంటప్పుడు మనము ఆ ఔన్నత్యానికి, ఆ ప్రివిలేజ్కి తగినట్లుగా జీవించాలి కదా. అట్లా కాకుండా దానికంటే తక్కువగా మనము మన యొక్క ఆత్మీయ జీవితం, మన యొక్క ఈ లోకపు జీవితం ఉంటే దేవుని వాగ్దానాలను, దేవుని యొక్క ఆశీర్వాదాలను ఏ విధంగా పొందుకొనగలం? మనం చేసేటువంటివన్నీ అన్నీ మనము చేస్తున్నాయి. ఒక ప్రక్క యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి అంటే అది ఏ విధంగా అన్వయించుకోగలము? ఆ ఒక వాగ్దానం, యెహోవా నా కాపరి, నాకు లేం కలగదు అని చదువుకుంటాం. కానీ నిజంగా నీకు కాపరిగా ఉండడానికి నువ్వు ఒప్పుకుంటున్నావా? నిజంగా యెహోవా నీ కాపరిగా ఉండటానికి, యేసయ్య నీ కాపరిగా ఉండటానికి నీకు ఇష్టముందా అసలు? ఎందుకంటే యెహోవా కాపరిగా ఉన్నటువంటి స్థితి ఏ తప్పులోనికి నడిపించదు, ఏ పాపము చేయటానికి ఒప్పుకోదు, తప్పు మాట్లాడనీయదు. ఒకవేళ మాట్లాడినా వెంటనే దానికి కౌంటర్ వస్తుంది హృదయంలో నుండి, ఇది తప్పు. మనస్సాక్షి మాట వింటున్నామా? వింటే ఒకవేళ నిజంగా యెహోవా కాపరత్వానికి మనము ఒప్పుకున్నట్లే. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. చాలాసార్లు యెహోవా నా కాపరి అనేటువంటి మాటలో ఉన్నటువంటి అర్థం ఏమంటే, ప్రభువా నేను ఒక బలహీనమైనటువంటి గొర్రెను. ఎందుకంటే గొర్రెలకే కాపర్లు ఉంటారు, తోడేళ్ళకు కాపర్లు ఉంటారా? నక్కలకు కాపర్లు ఉంటారా? సింహాలకు కాపర్లు ఉంటారా? సింహాలకు కాపర్లు ఉండరు. కానీ మానవుడు ఎవరితో పోల్చుకుంటాడు? నేను సింహం, మా వాడు పులి. పులులకు సింహాలకు కాపర్లు ఉండరు, గొర్రెలకే కాపర్లు ఉంటారు. దావీదు మహారాజు ఇక్కడ మాట్లాడేది మామూలు వ్యక్తి కాదు, సింహాన్ని చీల్చినటువంటి వ్యక్తి దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు సింహం వస్తే ఏం చేశాడు? చిన్న మేకపిల్లను కొట్టినట్టు కొట్టి తరిమేశాడు, చీల్చేశాడు. ఎలుకబంట్లు కొట్టి తరిమేశాడు. మరి నిజంగా చెప్పాలనుకుంటే ఈయన సింహబలుడు. ఎవరు? దావీదు. సింహబలుడు అంటే సింహాన్ని చంపినటువంటి వాడు. ఈయన చెప్పుకోవచ్చు సింహాన్ని నేనని, కానీ చెప్పుకోవట్లేదు. ఈయన ఏమంటున్నాడు? నేను ఒక బలహీనమైన గొర్రె పిల్లను. అంటే ఇండైరెక్ట్గా అర్థం అదే. యెహోవా నా కాపరి అంటే అర్థం అదే. ప్రభువా నువ్వు నా కాపరివి. ఎందుకంటే ఆ విశ్వాసము అతన్ని ఆ విధంగా మాట్లాడిస్తూ ఉంది. విశ్వసించిన కనుక మాట్లాడితిని పౌలు అంటాడు. విశ్వాసము ఆ విధంగా మాట్లాడిస్తూ ఉంది. నేను ఒకవేళ సింహాన్ని చంపి ఉండొచ్చు, బలార్జునుడు కావచ్చు, కానీ ప్రభువా నీవు తోడు లేకపోతే ఆ పని సాధ్యమయ్యేదా? నీవు నాకు తోడు లేకపోతే ఆ పని సాధ్యమయ్యేదా? యుద్ధము యెహోవాది. ఎప్పుడు? గొలియాతును చంపేటప్పుడు. యుద్ధము యెహోవాదే. నేను కాదు చంపింది, నేను కాదు చేసింది, కొట్టింది. శక్తి నాది కాదు, బలము నాది కాదు. నన్ను నడిపించేటువంటి వానిది, నన్ను బలపరిచేటువంటి వానిది. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. విశ్వసించాడు కాబట్టి యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి. ఆయన కాపరత్వానికి ఒప్పుకుంటే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జీవితంలో జరుగుతాయి. ఆయన కాపరత్వానికి ఒప్పుకొని మనల్ని మనం తగ్గించుకుంటే, నేను గొర్రెను ప్రభువా. ఎవరన్నా ఎప్పుడన్నా ప్రార్థన చేసి ఉంటారా? ప్రభువా నేను గొర్రెనని ఎవరన్నా ప్రార్థన చేసి ఉంటారా? దావీదు మహారాజు చేశాం. యెహోవా నా కాపరి అంటే అదే అర్థం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు కాపరిగా ఉండి మనల్ని నడిపించాలి అంటే
ఆయన బలమైన రెక్కల కింద ఒదిగి ఉండాలి. దీన మనస్సు కలిగినటువంటి వారై ఉండాలి. మన ప్రవర్తన అంతటి మీద ఆయనకు సంపూర్ణ అధికారాన్ని ఇవ్వాలి. నువ్వు నాకు నిజంగా కాపరిగా ఉండి అప్పుడు ఆయన నడిపిస్తాడు. లేమి కలగకుండా చేస్తాడు, పచ్చికల చోట్ల పరుండ చేస్తాడు, శాంతికరమైన జలముల వద్ద నడిపిస్తాడు, సేద తీరుస్తాడు. గాఢ అంధకారపు లోయలో వచ్చిన ఆయన దుడిగరాయ్, ఆయన దండము ఆదరిస్తుంది. గాఢ అంధకారపు లోయల అనుభవం. ఇంకా స్టెఫెన్ గురించి చెప్పదలుచుకుంటే అపొస్తలుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం 8 నుంచి చూస్తే 6-8 స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై కృపతోనూ, దేవుని యొక్క కృపతో బలముతో నిండి ఉన్నాడు. దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది? దేవుని కార్యాలు ఎట్లా అవుతాయని చెప్పి రాయబడి ఉంది. శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు, నా ఆత్మచేతనే అగును. దేవుని యొక్క ఆత్మచేతనే దేవుని కార్యాలు అవుతాయి. మన తెలివి చేత, మన జ్ఞానము చేత, మన శక్తి చేత, మన బలము చేత కాదు, ఆత్మచేత. ఆ ఆత్మ ఉన్నది స్టెఫెనుకు. ఆయన ఆత్మచేత నిండుకున్నటువంటి వాడు, దేవుని కృపచేత నిండుకున్నటువంటి వాడు. అందుకే ఆయన బలముతోనూ కృపతోనూ నిండిన వాడే అనేటువంటి మాట మనం చూస్తాం. బలవంతుడుగా ఉన్నాడు, అందరితోటి వాదించి మాట్లాడుతూ ఉన్నారు. అయితే వారు ఏం చేశారు? ఎదిరించలేక ఏం చేశారు? 11 వచ్చిన చదువమ్మా, 6:11. మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యం పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకొని అబద్ధ సాక్షులను నిలవబెట్టరి. ఇంకంతకంటే ఏం చేయగలుగుతారు? దేవుడు ప్రేరేపించినటువంటి వ్యక్తిని, ఆత్మను వారు ఎదిరించలేక తప్పుడు సాక్షులను నిలవబెట్టి పెద్దల యొద్ద నిలబెట్టారు. తప్పుడు సాక్ష్యం మోపి ఆయనను అరెస్ట్ చేయించి తీసుకుపోయేసి కోర్టులో నిలబెట్టారు. నిలబెట్టినప్పుడు స్టెఫెను వారికి సువార్త ప్రకటిస్తున్నాడు. ఎంత గొప్ప విషయము ఇది! స్టెఫెను వారికి సువార్తను ప్రకటించాడు. ఎక్కడ? కోర్టులో నిలబడి, పెద్దల ముందు నిలబడి. ఇది నిజమేనా అని ప్రధాన యాజకులు ఆయన అడిగినప్పుడు స్టెఫెను వారికి దేవుని యొక్క, యేసుక్రీస్తు యొక్క సువార్తను వారికి ప్రకటించాడు. ఏ సమయము సందర్భము వచ్చినప్పటికీ కూడాను దేవుని యొక్క సువార్త అల్టిమేట్ అథారిటీ. ఏ సందర్భమైన సువార్త అది ఒకటే మనిషిని రక్షించేటువంటిది. ఈ లోకంలో మనిషిని రక్షించేటువంటిది ఏది కూడా లేదు, కేవలం సువార్త, రక్షణ సువార్త. అందుకే దాని పేరు రక్షణ సువార్త. అందుకే తీసుకుపోయి ఆయన కోర్టులో నిలబెట్టి, పెద్దల ముందు నిలబెట్టినప్పటికీ కూడాను ఆయన రక్షణ సువార్తను చెప్తూ ఉన్నాడు. చెప్పినప్పుడు వారు 54వ వచనం, వారి మాటలు విని 7:54 కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. ఒక నిమిషం అమ్మ. పండ్లు కొరికిరి. ఆయన్ని కోపంతో వారిని చేసినటువంటి పని ఏంటంటే రాళ్ళు రువ్వి చంపివేశారు. స్టెఫెను కోపంతో పళ్ళు కొరికి రాళ్ళు తీసుకొచ్చి పట్టణపు వెలుపలికి లాగి రాళ్లతోటి కొట్టి చంపే. ఇది స్టెఫెను జీవితంలో గాఢంధకారపు లోయ. ఇది స్టెఫెను ఎదుర్కొన్నటువంటి గాఢంధకారపు లోయ. ఒకవేళ అటువంటి గాఢంధకారపు లోయలు నీకు నాకు ప్రస్తుతం ఒకవేళ లేకపోవచ్చు, ఇది స్టెఫెను ఎదుర్కొన్నటువంటి అంత గొప్ప కష్టం, శ్రమ, బాధ, రాళ్ళతో కొట్టి చంపేటువంటి ఆ పరిస్థితి నీకు నాకు ఒకవేళ ఉండకపోవచ్చు. కానీ అయితే మానసికమైనటువంటి కష్టాలు, అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, నిరాదరణ, చెడిపోయినటువంటి వైవాహిక జీవితాలు, తమ పిల్లల వలన కలిగేటువంటి సమస్యలు,
ఇవి కాదా గాఢంధకారపు లోయలు కుటుంబాలలో? ఇంతకంటే గాఢంధకారపు లోయలు కావాలన్నా ఒక మనిషి శ్రమల పాలు కావటానికి? చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసుకొని అపురూపంగా పెంచుకొని చిన్న దెబ్బ తగిలితే నా బిడ్డకు ఎంత కష్టమో అని చెప్పి రాత్రంతా నిద్ర మేలుకొని వారి కోసం కష్టం చేసి శ్రమ చేసి పెంచి పెద్ద చేసుకుంటే వారు పెద్దోళ్ళయ్యి ప్రయోజకులయ్యి నా ఇష్టం వచ్చినట్లు నేను చేస్తా, నేను ప్రేమించా. ఎవరిని అడిగి ప్రేమించావు? నాకు మనసు లేదా, నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటా, ఇట్టటి మాటలు అంటే తల్లిదండ్రులు ఎంత దుఃఖంలోనికి పోతారు, ఎంత గడాంధకారపు లోయలు అనుభవిస్తారు తల్లిదండ్రులు, ఎంత దుఃఖపడతారు తల్లిదండ్రులు. ఆలోచించాలి, యవనస్తులు ముఖ్యంగా ఆలోచించాలి. ఎంత దుఃఖం తల్లిదండ్రులను దుఃఖపరిస్తే ఎటువంటి పర్యవసానం ఉన్నదో బైబిల్లో ఉంది. తల్లిదండ్రులను దుఃఖపరచకూడదు. చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నా ఇష్టం, నాన్న నువ్వు ఇక్కడే ఉండు, మాతోటే ఉండు, నేను యుఎస్ పోతా అంటే ఈ విధంగా తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు లేరా కుటుంబాల్లో? ఇక్కడే ఉండు, నాతోటే ఉండు, మాతోటే ఉండు అంటే తల్లిదండ్రులను వదిలిపెట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు ఎంతమంది? ఏ తల్లిదండ్రులకి బిడ్డలు దూరంగా ఉండటం ఇష్టమే ఉండదు. తల్లిదండ్రులకి ఎప్పుడు కూడా బిడ్డలు తనతోటే మనతోటే మాతోటే ఉండాలని కోరుకుంటారు. అయితే బిడ్డలకు ఉండదు. అటువంటిప్పుడు ఆ తల్లిదండ్రులకు ఎంత దుఃఖం, ఎంత గాఢంధకారం, ఎంత బాధ. ఇందుకేనా పిల్లల్ని కనేది మేము అనుకుంటారా లేదా? ఆర్థిక ఇబ్బందులు, ఆర్థికంగా ధనం లేకపోతే చాలా కష్టం ఈ లోకంలో. ధనం సఫిషియెంట్గా కావాలి, అవసరాలకు సరిపడా అయినా కావాలి, చాలా కష్టం. అప్పుల బాధతోటి ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకునేటువంటి వాళ్ళు రైతులు ఉన్నారు దేశంలో. అప్పులు చేసి పండించినటువంటి పంట చేతికి రాక ఆత్మహత్య చేసుకునేటువంటి వారు, వ్యాపారాలలో నష్టపోయినటువంటి వారు. ఏంటంటే ఆ గాఢంధకారాన్ని తట్టుకోలేక ఆ దుడ్డుగర దండము వారికి ఆదరణ లేక, ఎందుకంటే వారు ఏర్పాటు చేయబడినటువంటి గుంపులో లేరు. నిజంగా ప్రభువు చేత ఏర్పాటు చేయబడినటువంటి గుంపులో ఉంటే, ప్రభు యందు విశ్వసిస్తే దేవుని యొక్క దుడ్డుగర్ర దండము వారిని ఆదరిస్తుంది. గాఢంధకారపు లోయలో ఎంతోమంది ఆ విధంగా ఎదుర్కోలేక ఓడిపోయి జీవితంలో నష్టాల పాలై, కష్టాల పాలై, దుఃఖము మనసులోనే చంపుకొని, దుఃఖం ఎవరికి చెప్పుకొని లేక, బాధపడలేక షుగర్లు బీపీలు పెరిగిపోయి అనారోగ్యాల పాలైపోయేసి ఈ గాఢంధకారపు లోయలు కదా. నిరాదరణ కుటుంబ సభ్యులు నిరాదరణకు గురి చేస్తే అది ఎంత కష్టం ఎదుర్కోవడం. ఇవన్నీ కూడాను గాఢంధకారపు లోయలు. స్టెఫెనులాగా మనకు రాళ్లతో కొట్టబడేటువంటి స్థితి రాకపోవచ్చు, కానీ ఇవన్నీ కూడాను అటువంటివే. ఈ కష్టాలన్నీ కూడాను అటువంటివే. అటువంటి సందర్భాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి? అటువంటి సందర్భాన్ని ఏ విధంగా మనం ఎదుర్కొని జయించగలగాలి? దాన్ని దాటుకొని వెళ్ళాలి అంటే మనుషుల వల్ల, మనుషులు ఇచ్చేటువంటిది కాదు అది, ఆ శక్తి, ఆ బలం కేవలము దేవుడు మాత్రమే, మన కాపరి, మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వాక్యము, ఇది మాత్రమే మనుషులకు తోడుగా వస్తుంది. ఈ స్టెఫెనుకు కూడాను అదే వచ్చింది. స్టెఫెన్ పక్కన ఎవరు నిలబడలేదు, స్టెఫెన్ తోటి ఎవరు లేరు. ఆ సందర్భంలో పట్నపు బయటకు ఈడ్చి పడేశారు, రాళ్లతో కొట్టడానికి సిద్ధపడ్డారు, రాళ్ళు తీసుకోన్నారు. అయినప్పటికీ ఆయన చేసినటువంటి కొన్ని విషయాలను మనం గమనిస్తే మన జీవితాలు అనుభవించుకోవడానికి అవకాశం ఉంది. 55వ వచనం, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకునిన వాడై అనేటువంటి మాటను మనము చూస్తాం. ఆకాశం వైపు
తేరిచూచి అనేటువంటి మాటను చూస్తాం. దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండటను ఆయన చూస్తూ ఉన్నట్లుగా మనము చూస్తాం. మొదటిగా మనము ఆయన ఎవరి వైపు చూస్తూ ఉన్నాడు అనేటువంటి దాన్ని మనము గమనించినట్లయితే, ఆయన ఆకాశము వైపు చూస్తూ ఉన్నాడు. ఆయన తల పైకెత్తి ఆకాశము వైపు తేరి చూచి అనేటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, తనను బాధించేటువంటి ఆ బాధ తట్టు కానీ సమస్య తట్టు కానీ ఆయన చూడటంలే. నిన్ను బాధించేటువంటి సమస్య ఏదైనా కావచ్చు, నిన్ను ఇబ్బంది పెట్టేటువంటిది సమస్య ఎంత పెద్దదైనా కావచ్చు. అయితే ఆ సమస్య వైపు స్టెఫెన్ చూడటం లేదు. ఎటు చూస్తున్నాడు? ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడు. ఆకాశం వైపు ఎందుకు చూడటం? ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడు అంటే దాని అర్థం ఏమంటే, ఆకాశము దేవుని సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. దేవుని సింహాసనం వైపు ఆయన చూస్తూ ఉన్నాడు. దేవుని వైపు ఆయన చూస్తూ ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే, సమస్య వైపు చూడటం లేదు, మనుషుల వైపు చూడటం లేదు, తనను హింసించేటువంటి ఆ హింస వైపు, ఆ రాళ్ళు కొట్టేటువంటి వారి వైపు చూడటం లేదు, కానీ దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. ఆకాశం వైపు చూసినట్టు ప్రతిసారి యేసు ప్రభు అద్భుతాలు చేశాడు. ఆకాశం వైపు చూసినటువంటి ప్రతిసారి చెవిటి వానికి చెవులు వచ్చాయి. ఒకసారి యేసు ప్రభు మార్కు సువార్త 7:34 చూస్తే అర్థమవుతుంది. చెవిటి వానికి చెవులు తీసుకొచ్చి ప్రభు ఇచ్చాడు. చెవులు తెరవబడ్డాయి. ఎట్లాగంటే ప్రభు చేసినటువంటి పని అయితే, ఆయన ఆకాశం వైపు కన్నులెత్తి అనేటువంటి మాటను చూస్తాం. అక్కడ 7:34 నిట్టూరు విడిచి యెఫ్ఫతా అని చాలు. అప్పుడు ఆయన చెవులు తెరవబడ్డాయి. ప్రభువు ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థించిన ప్రతిసారి కూడా గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, లేదా ఆశ్చర్యకార్యము అద్భుత కార్యము చేసే ముందు ప్రతిసారి ప్రభు ఆకాశం వైపు కన్నులెత్తి చూసినట్లుగా మనము చూస్తాం. లేఖనాలు చాలా ఉదాహరణలు ఉన్నాయి. లాజరును బ్రతికించాడు. లాజరును బ్రతికించినప్పుడు కూడాను ప్రభు ఏం చేశాడు? యోహాను 11:41 ఆయన కన్నులు పైకెత్తి అనేటువంటి మాటను చూస్తాం. ఆయన కన్నులు పైకెత్తి. ఎందుకు కన్నులు పైకెత్తడం? ఎందుకు ఆకాశం వైపు కన్నులెత్తడం? దేవుడున్నాడు. దేవుని వైపు చూడటం, మనుషుల వైపు కాదు, లోకం వైపు కాదు, సమస్య వైపు అంతకన్నా కాదు, బాధ వైపు కాదు, దేవుని వైపు చూచినప్పుడు వీటన్నిటినీ ఎదుర్కొనగలము, వీటన్నిటినీ జయించగలం. నిన్ను బాధించేటువంటి సమస్య ఏదైనప్పటికీ కూడాను సమస్య వైపు చూస్తే ఎక్కువ బాధ కలుగుతుంది, ఎక్కువ వేదన కలుగుతుంది, కానీ దేవుని వైపు చూడటం నేర్చుకోవాలి. ఎక్కడున్నాడు దేవుడు? చర్చిలో ఉన్నాడా? చర్చి వైపు చూస్తే పోతుందా? దేవుడు వాక్యములో ఉన్నాడు. దేవుడు వాక్యమై ఉన్నటువంటి దేవుడు. ఆయన వాక్యము సేద తీరుస్తుంది. ఆయన వాక్యము బలపరుస్తుంది. నీ వాక్యము నన్ను, నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు, లేఖనం చెప్పేటువంటి మాట. ఆ వాక్యము చదువుట ద్వారా, దానిని ధ్యానించటం ద్వారా దేవుడు మాట్లాడతాడు. నీతోటి నాతోటి మాట్లాడతాడు. దేవుడు మాట్లాడతాడు వాక్యము ద్వారా. వాక్యము చదవటం వేదనలలో నెమ్మదినిచ్చేటువంటి పాటలు బాగా పాడుకుంటాం మనం. నీ వాక్యమే నన్ను బ్రతికించున్నది, వేదనలలో నెమ్మది. ఎంతమంది వాక్యం చదువుతారు? వేదన కలిగినప్పుడు ఎంతమంది వాక్యం చదువుతున్నారు? వాక్యం నీతో మాట్లాడాలని చెప్పి కదా దేవుడు రాయించింది వాక్యం చదువుతారా? మరి దేవుడు ఎట్లా మాట్లాడాలి? కళ్ళకి వస్తాడా? లేకుంటే చెవులో గుసగుసలాడతాడా? దేవుడు ఇచ్చాడు వాక్యం. నేను నీతో మాట్లాడాలి. దేవుడు రాసినటువంటి ప్రేమ లేఖ అని అంటారు కొంతమంది బైబిల్ని. నీ కోసం ప్రేమతో రాసిచ్చి నేను మాట్లాడాలని. చదువుకోమంటే చదువుకోం. ఎట్లా? దేవుని వైపు చూడటం అంటే వాక్యము చదవడం, వాక్యము ఏం మాట్లాడుతుందో దాన్ని శ్రద్ధగా ఆలకించటం. అందులోనూ చూస్తుంది మనకు శక్తి, అందులోనూ చూస్తుంది. సమస్య వైపు కాకుండా దేవుని వైపు చూసినప్పుడు సమస్య చాలా చిన్నదిగా కనబడుతుంది. ఇంతకుముందు కూడా చెప్పుకున్నట్టు గుర్తు. ఇప్పుడు గొలియాతు ఉన్నాడు, దావీదు ఉన్నాడు.
గొల్యాతును చూసి దావీదుతోటి సౌలు ఏం చెప్పాడు? నువ్వు చాలా పసివాడివి, నువ్వు చాలా చిన్నవాడివి, నీకు యుద్ధ విద్యలు రావు, వాడేమో యుద్ధ విద్యలు నేర్చుకున్నటువంటి వాడు, కాబట్టి నువ్వు వానితో కొట్టేవాడు. అందరూ అన్నారు, సౌలు రాజుతో పాటు దావీదుతోటి అందరూ వద్దు వద్దు అన్నారు. అయితే దావీదు ఏం చేశాడు? దావీదు ఎట్లా చూశాడు? దావీదు గొల్యాతును చూడటంలే, దావీదు సమస్యను చూడటంలే. సమస్య ఎంత పెద్దదైనా కావచ్చు, అది దాని గురించి అసలు ఏం బాధలు కావట్లే. ఎందుకు అంటే సమస్య వైపు ఏం చూడట్లేదు కాబట్టి. మరి ఎవరి వైపు చూస్తున్నాడు? దేవుని వైపు చూస్తున్నాడు. అందుకే ఆ మాట చెప్పగలిగాడు. ఏంది? నువ్వు నా మీదకి కత్తి పట్టుకొని వస్తున్నావు, డాలు పెద్ద ఈటను పట్టుకొని వస్తున్నావు, నేను కాదు నీతో యుద్ధం చేసేది, యుద్ధము యెహోవాది, యుద్ధము యెహోవాది. నీ సమస్య కన్నా గొప్పవాడు దేవుడు. నిన్ను బాధించేటువంటి ఎటువంటి హింస కన్నా దేవుడు గొప్పవాడు. దావీదుకు తెలుసు, ఈ గొల్యాతు కన్నా నా దేవుడు 1000 రెట్లు శక్తిమంతుడు, కాబట్టి నేను జీవము గల దేవుని పేరుతోటి నేను వస్తా ఉన్నాను. యెహోవా, ఆయనదే యుద్ధం, నేను కాదు నీతో చేసేది. సమస్య వైపు చూడలే దావీదు. అందుకే అంత ధైర్యం వచ్చింది ఆయనకి. అందుకే జయించగలిగాడు కూడా. గొల్యాతును కొట్టగలిగాడంటే కారణం సమస్య వైపు చూడలే, గొల్యాతు వైపు చూడలే, దేవుని వైపు చూస్తూ వెళ్ళాడు. దేవుని వైపు చూస్తూ వెళ్ళాడు. అందుకే పౌలు అంటాడు కదా, మీ ముందు ఉంచబడినటువంటి పరుగు పందెం ఎట్లా పరిగెత్తాలి మీరు? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడును అయినటువంటి యేసు క్రీస్తు వైపు చూస్తూ, ఆయన వైపు చూస్తూ మీ ముందున్నటువంటి పరుగు పందెంలో మీరు పరిగెత్తాలి. ఆయన వైపు చూస్తూ ఉన్నప్పుడు ఎటువంటి పరుగు పందెనైనా గెలవగలం. ఆయన వైపు చూస్తూ ఉన్నప్పుడు ఎటువంటి యుద్ధమైనా గెలవగలం. ఆయన వైపు చూస్తూ ఉన్నప్పుడు ఎటువంటి గాఢాంధకారపు లోయ ఎదురైనప్పటికీ కూడాను భయపడం, ఎదుర్కొంటాం. ఆయన వైపు చూడకపోతేనే సమస్య. అది ఎరిగినటువంటి స్టెఫెను ఆయన వైపు చూస్తూ ఉన్నాడు. ఆకాశము వైపు కన్నులెత్తి అనేటువంటి మాటను, తేరి చూసి అనేటువంటి మాటను ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఫిలిప్పీ 3:1 ఒకసారి చదవండి. ఫిలిప్పీ 3:1, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ ఎవరున్నారంట? అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమందు కూర్చుండి ఉన్నాడు. పైన ఆకాశం వైపు ఎందుకు తేరు చూస్తూ ఉన్నాడు స్టెఫెను? అక్కడ ఏముందంట? ఎవరున్నారంట? అక్కడ దేవుని కుడి పార్శ్వమందు క్రీస్తు కూర్చొని ఉన్నాడు. అందుకు ఆయన పైకి చూశాడు. నా ప్రభు పైన ఉన్నాడు. దేవుని కుడి పార్శ్వం ముందు ఆయన కూర్చొని ఉన్నాడు. పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. భూ సంబంధమైన వాటి పైకి కానీ మనము దృష్టి సారిస్తే మనకు సమస్యనే, కష్టమే, దుఃఖమే. స్టెఫెన్ ఎట్లా ఎదుర్కొన్నాడు ఆ కండిషన్స్ని? స్టెఫెను అంత గొప్ప హింసని ఎట్లా ఎదుర్కొన్నాడు అంటే ఆయన దృష్టి దేవుని పైన ఉంది, క్రీస్తు పైన ఉంది. పైకి చూస్తూ ఉన్నాడు, ఆకాశం వైపు ఆయన అందుకే తీరి చూస్తూ ఉన్నాడు. ఈ 11వ అధ్యాయంలో, హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉదహరించబడినటువంటి విశ్వాస వీరులందరూ కూడాను వారు భూమి మీదనే ఉన్నారు. విశ్వాసుల వీరుల జాబితా ఉంది హెబ్రీ 11లో. వారందరూ భూమి మీదనే ఉన్నారు. అయితే వారి గురించి ఒక మాట రాయబడింది. అక్కడ రాయబడినటువంటి మాట ఏమంటే, వారు భూమి మీదనే ఉన్నారు కానీ వారి సమస్యల్లో, వారి కష్టాల్లో వారు చేసినటువంటి పని ఏమనగా 11:13 చూడండి. దూరము నుండి చూచి, చాలు, దూరము నుండి చూచి, వీరందరూ కూడా విశ్వాసులు, వీరులు. వీరందరూ కూడాను వాగ్దాన ఫలము అనుభవించలే. దేవుడిచ్చినటువంటి వాగ్దానము ఫలము అనుభవించలే. అయినప్పటికీ కూడా వారు ఏం చేశారు? దూరము నుండి పైకి చూశారు.
దేవుని వైపు చూశారు. చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశంలో యాత్రికులమై ఉన్నామని చెప్పి ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి నొందిరి. దూరము నుండి వారు చూశారు, దేవుని వైపు వారు చూశారు. ఏమున్నది అక్కడ? దూరం నుండి అక్కడ చూస్తే అక్కడ వారికి ఏం కనబడుతుంది అంటే, మొదటిది చెప్పుకున్నాము మనము, ప్రభువు అక్కడ దేవుని కుడిపార్శ్వం ముందు కూర్చొని ఉన్నాడు. రెండవది అక్కడ ఏమున్నది అంటే, యోహాను సువార్త 14:2 యేసు ప్రభు చెప్పిన ప్రకారము ఏమున్నది? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. మన నిత్య నివాసం ఉంది పైన. పైకి ఎందుకు చూశాడు అంటే స్టెఫెను, మన నిత్య నివాసము పైన ఉన్నది. స్టెఫెన్ ఎందుకు చూశాడు అంటే, ప్రభు దేవుని కుడిపార్శ్వమందు కూర్చొని ఉన్నాడు. ప్రభు చెప్పాడు కదా, యేసు ప్రభు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. నేను ఉండు స్థలంలో మీరును ఉండులాగన నేను మిమ్మల్ని తీసుకొని పోతాను. మన నిత్య నివాసం వైపు చూడటానికి నేర్చుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ లోకంలో ఎదురయ్యేటువంటి ఏ కష్టము, ఏ శ్రమ, ఏ గాఢంధకారపు లోయ నుంచి మనకు ఆ శ్రమ అనుభవించకుండా ఉండడానికి అవకాశం, దాని నుండి ఎఫెక్ట్ కాకుండా ఉండటానికి అవకాశం. వస్తాయి, శ్రమలు వస్తాయి, తప్పకుండా వస్తాయి. అనారోగ్యాలు వస్తాయి, తప్పకుండా వస్తాయి. అయితే చేయాల్సినటువంటి స్టెఫెన్ లాగా పైకి చూడటం నేర్చుకోవాలి. పైన మన నిత్య నివాసం ఉన్నది. కొరింథీ 2:5-1 ఉన్నది, భూమి మీద ఈ గుడారము, ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదే అయినటువంటి నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుమా? తెలుసా? పరలోకమందు నీకు నాకు మనకు ఒక నిత్య నివాసం ఉన్నదని తెలుసా? ఈ గుడారం శిథిలమైపోయేటువంటిది, ఈ గుడారం తీసివేయబడేటువంటిది. అయితే చేతి పని కట్టినటువంటిది కాక దేవుని చేత కట్టబడినటువంటిది నిత్య నివాసము మనకు పరలోకమందు ఉన్నది, పైన ఉన్నది. అందుకే పైకి చూస్తూ ఉన్నాడు స్టెఫెన్, పైకి చూస్తూ ఉన్నాడు. రెండవదిగా చూస్తే మనం ఎందుకు పైకి చూడాలి, ఎందుకు ఆకాశం వైపు చూడాలి అంటే, మన ప్రియులు అక్కడ ఉన్నారు, మన కుటుంబ సభ్యులు అక్కడ ఉన్నారు, మన తల్లిదండ్రులు అక్కడ ఉన్నారు, మన బంధుమిత్రులు అక్కడ ఉన్నారు. క్రీస్తునందుండి మృతి నొందినటువంటి వారందరూ కూడా పైన ఉన్నారు. మనకంటే ముందుగా దేవుని సన్నిధికి చేరినటువంటి మన ప్రియులు, మన కుటుంబ సభ్యులు అక్కడ ఉన్నారు. అందుకు స్టెఫెను పైకి చూస్తా ఉన్నాడు, ఆకాశము తట్టు. ఇంకా చూసినట్లయితే దేవుని మహిమ, రోమా 8:18 రాయబడినట్లుగా, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ అంత గొప్పది. ఇప్పుడున్నటువంటి శ్రమలు, ఏ అనారోగ్యమైన, ఏ శ్రమైన, ఏ కష్టమైనా కూడాను మనకు ఎదురు కాబోయేటువంటి ఆ మహిమ ఎదుట చులకని శ్రమ ఎన్నదగినవి కావు. అందుకే స్టెఫెను పైకి చూస్తూ ఉన్నాడు. 1 యోహాను పత్రిక 3:2 రాయబడినటువంటి ప్రకారం, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే మనము చూతుము కనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఎట్లా ఉంటాం మనము అంటే, ఎట్లా ఉంటామో కరెక్ట్గా తెలియదు, కానీ లేఖనం చెప్పేటువంటి మాట, ప్రభువు ఎట్లా ఉంటే అట్లా ఉంటాం. ప్రభు ఎట్లా ఉన్నాడు? పునరుద్ధానుడైనప్పుడు ప్రభు ఎట్లా ఉన్నాడు? శరీరం ఉన్నది ప్రభువుకి శరీరం ఉన్నది. పునరుద్ధానుడు అయినటువంటి క్రీస్తుకు శరీరం ఉన్నది. అయినా అది మహిమ శరీరముగా ఉన్నది. ఆ శరీరముకు ఉన్నటువంటి లక్షణాలు చాలా గొప్పవి. మామూలుగా ఇంతకు ముందులాగా లేడు ప్రభు, ఇంతకు ముందులాగా లేడు. శరీరం ఉన్నది, కానీ ఆ శరీరమునకు అతీతమైనటువంటి శక్తులు ఉన్నాయి. ప్రభువుకి ఏ విధంగా ఆయన పునరుద్ధాడైనప్పుడు ఆయన కలిగి ఉన్నది శరీరమో, ఆ విధంగా మనకు కూడాను దేవుడు ఇస్తాడు. అదే లేఖనం చెప్తాడు. ప్రభు మనము ఇంకా ఏమవుతామో మనం చనిపోయిన తర్వాత మనకు తెలియదు, కానీ మెట్టుకు ప్రభు ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా మనం ఉండబోతున్నాం. ప్రభు ఏ విధంగా ఉన్నాడో మనకు తెలుసు. అదేవిధంగా మనం కూడా మన శరీరాలు, మన దేహాలు రేపు ఉండబోతున్నాయి. ఈ విషయాలన్నీ మనసులో పెట్టుకున్నటువంటి స్టెఫెను అందుకు పైకి చూస్తూ ఉన్నాడు. ఇంకా బహుమతి హెబ్రీ 11:26, ఏలైనగా
అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. అతని దృష్టి ఎక్కడున్నది? రాజ్యం మీద లేదు, ఇకపోతే లోకం మీద లేదు, అధికారం మీద లేదు. ఎక్కడున్నది అంటే బహుమానం, కలగబోయేటువంటి బహుమానం, తన విశ్వాసమునకు ప్రతిఫలముగా కలగబోయేటువంటి బహుమానము మీద దృష్టి ఉంచాడు. కనుకనే రాజకుమారుడుగా ఉండడానికి ఇష్టపడలేదు, కానీ ఐగుప్తును విడిచిపెట్టి క్రీస్తుతో కూడా ఉండుట నిందే గొప్ప భాగ్యమని ఆయన ఐగుప్తును విడిచి వెళ్ళిపోయాను అని చెప్పేసి మోషే గురించి రాయబడింది. చూసారా? ఒకవేళ లోకంతో చూస్తుంటే ఆయనకున్నటువంటి హంగు, ఆర్భాటము, రాజసము, దర్పము, అధికారం ఇవన్నీ ఉన్నాయి కదా. కానీ ఇవన్నీ కూడాను క్రీస్తుతో ఉండటమే గొప్ప. క్రీస్తుతో నిందలైనా కానీ పడతాను. ఎందుకు అంటే ఆయన ప్రభు వైపు చూస్తూ ఉన్నాడు. ప్రభు వైపు చూసినప్పుడు కలిగేటువంటి గొప్ప భాగ్యము ఇదే, గొప్ప ఆధిక్యత ఇదే, గొప్ప ఆశీర్వాదం ఇది. అందుకే ఆయన వైపు చూస్తూ మన ముందుంచబడినటువంటి పరుగు పందెంలో ముందుకు వెళ్ళాలి. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం చెప్పుకుందాము. ఏంటంటే ఈ స్టెఫెను యొక్క విజన్లో, అనగా ఆయన ఆకాశం వైపు తేరి చూచినప్పుడు ఆయనకు కనబడినటువంటి దర్శనము, దేవుని మహిమను యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుట చూచి అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ రాయబడినటువంటి మాట 55వ వచనంలో, అతడు పరిశుద్ధాత్మతో నిండుకొని ఆకాశం వైపు తేరి చూచినప్పుడు ఆయన కనబడినటువంటి విజన్, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండెను అనేటువంటి మాట. నిలిచి ఉండెను. యాక్చువల్గా బైబిల్లో చూస్తే చదవండి, కొలసి ఇందాక చదివాం మనం 3:1 ఏమని ఉంది? ఆయన కుడి పార్శ్వమందు, చదవండి ఒకసారి, కొలసి 3:1, హెబ్రీ 12:2 వీటన్నిటిలో ఉంది. ఏమని? దేవుని కుడి పార్శ్వమందు ఆయన ఏం చేస్తున్నాడు? గమనం తీసి చదవండి. కూర్చొని ఉన్నాడు. కూర్చొని, చదవరా తీరా, చదవండి అమ్మా. అక్కడ ఎవరున్నారంట? క్రీస్తు దేవుని కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. ఆసీనుడై ఉన్నాడు. నేను నీ శత్రువుని పాదపీఠముగా చేయు వరకు నీవు నా కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉండుము, కీర్తనల గ్రంథంలో ఉంది. యేసు ప్రభు ఎక్కడ? తండ్రి కుడి పార్శ్వమందు కూర్చొని ఉన్నాడు. లేఖనాల్లో కొలసి 3:1 ఉంది, హెబ్రీ 12:2 ఉంది, హెబ్రీ 10:12 ఉంది. యేసు ప్రభు తండ్రి కుడి పార్శ్వమందు కూర్చొని ఉన్నాడు. అయితే ఈ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి మన ప్రభు ఇక్కడ స్టెఫెను విషయంలో, స్టెఫెను విజన్లో ఆయన నిలవబడి ఉండుట చూస్తూ ఉన్నాడు. దేవుని మహిమను, యేసుకు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూస్తూ ఉన్నాడు. స్టెఫెను కూర్చోండి కదా ఉండాల్సింది. లేఖనము కూర్చోండి ఉన్నాడు అని చెప్పి తెలియజేస్తూ ఉంది తండ్రి కుడిపార్శ్వమందు. అయితే ఇక్కడ విజన్ మాత్రము ఈయనకు చూపిస్తూ ఉన్నాడు. దేవుడు నిలబడి ఉన్నాడు. ప్రభు యేసుక్రీస్తు నిలబడి. కారణం ఏమై ఉంటుందంటే ఈయన పొందేటువంటి శ్రమలను బట్టి, స్టెఫెను మరణపు అంచులకు వచ్చుటను బట్టి, స్టెఫెనును చేర్చుకునటానికి యేసు ప్రభువు లేచి నిలబడి ఉన్నాడు. ఆయన సింహాసనం పై నుండి లేచి నిలుచొని సిద్ధంగా ఉన్నాడు. నా బిడ్డ వస్తే హక్కున చేర్చుకోవాలి, నా బిడ్డ వస్తూ ఉన్నాడు. అది చూస్తున్నాడు స్టెఫెన్. కూర్చుండి ఉండాల్సినటువంటి ప్రభు లేచి నిలబడి ఆయన కోసము స్వాగతము పలుకుతూ ఉన్నాడు. మొదటి సమూయేలు 2:30 లేఖనం ఏం తెలియజేస్తుందంటే, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచెదను, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచెదను. దేవుడిని ఎవరైతే ఘనపరుస్తారో దేవుడు వారిని ఘనపరుస్తాడు.
దేవుడు ప్రభువు లేచి నిలబడి స్టెఫెను వస్తుంటే ఆయనను అక్కున చేర్చుకోవడానికి, ఆలింగనం చేసుకోవడానికి లేచి నిలబడ్డాడు అనేటువంటి ఆ ఊహ, ఆ తలంపు ఎంత గొప్పది, ఎంత ఘనత స్టెఫెనుకు. నా బిడ్డ వస్తున్నాడు, నా బిడ్డ వస్తున్నాడు. భూమి మీద స్టెఫెను ప్రభు కోసం నిలబడ్డాడు. భూమి మీద స్టెఫెను ప్రభు కోసం నిలబడ్డాడు. పరలోకంలో ప్రభువు స్టెఫెను కోసం నిలబడ్డాడు. అది గణపరచడం అంటే. నన్ను గణపరచువాన్ని నేను గణపరచదు, మనుషులను గణపరచడం కాదు, ప్రభువును గణపరచాలి. అప్పుడు ప్రభువు నిన్ను, నన్ను, మనలను కనపరుస్తాడు. ప్రభువు కోసం నిలబడాలి. ఈ లోకంలో జీవించి ఉన్ననాళ్ళు ప్రభువు కోసం నిలబడితే ప్రభువు మన కోసం నిలబడతాడు. పరలోకంలోనికి మనం వెళ్ళినప్పుడు మన కోసం ప్రభువు నిలబడతాడు. కనుక శ్రమలు కలిగినప్పుడు ఒక క్షణం ఆగి మనము దేవుని వైపు చూడటం నేర్చుకోవాలి. దేవుని వైపు చూడటం నేర్చుకోవాలి. మనం ఎవరి వైపు చూస్తున్నాము? లోకం వైపు, మనుషుల వైపు? సమస్యకు పరిష్కారం దొరకదు. ఇంకా మన సమస్య ఇంకా రెట్టింపు అవుతుంది మనుషుల వైపు చూస్తే. ఎందుకంటే ఇంకా మనల్ని స్క్వీజ్ చేసే వాళ్ళే ఉంటారు, కానీ ఆదరణ కలిగించే వాళ్ళు తక్కువ ఉంటారు. అందుకని ప్రభు వైపు చూస్తే, దేవుని వాక్యం వైపు చూస్తే, ఆకాశం వైపు చూస్తే, దేవుని యొక్క దర్శనం, దేవుని యొక్క కృప, ఆయన ఇచ్చేటువంటి బలం సమస్యను ఎదుర్కొనేటట్లు చేస్తాయి. ఇంకా మనం చూసినట్లయితే ఆయన పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి వాడు అని చెప్పేసి రాయబడి ఉంది 55వ వచనంలో. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి వాడే అనేటువంటి మాటను మనం చూస్తాం. పరిశుద్ధ అంటే స్టెఫెనును నడిపించేటువంటి శక్తి పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. మనం నడవటానికి పరిశుద్ధాత్మ దేవుడే కారకుడై ఉండాలి. లేఖనం చెప్పేటువంటి మాట ఏమంటే 8:14 రోమా 8:14 దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవునికి కుమారులైందరు. దేవుని ఆత్మచేత నడిపించబడటం ఇది కావాలి. యేసు ప్రభు కూడాను దేవుని ఆత్మచేత నడిపించబడ్డాడు. బాప్తిసం పొందిన వెంటనే ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను అనేటువంటి సాక్ష్యము దేవుని నుండి వచ్చింది. పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకొని పోయినని చెప్పి రాయబడింది. మీరు చదివే ఉంటారు. పరిశుద్ధాత్మ చేత ప్రభు నడిపించబడుతున్నాడు. పరిశుద్ధాత్మ చేత ఎప్పుడైతే ప్రభు నడిపించబడుతూ ఉన్నాడో శోధనను జయించడానికి ప్రభువుకు శక్తి. శోధకుడు వచ్చి ప్రభువును అరణ్యములో ఉన్నప్పుడు పలు విధాలుగా శోధించినప్పుడు ప్రభు జయించగలిగాడు శోధన. కారణం పరిశుద్ధాత్మ చేత ప్రభువు నిండుకొని ఉండటం, పరిశుద్ధాత్మ చేత నడిపించబడటం. పరిశుద్ధాత్మ దేవుడే ఆయన అరణ్యములోనికి త్రోసుకొని పోయినని చెప్పి రాయబడి. పరిశుద్ధాత్మ చేత నడిపించబడటం అనేటువంటిది ఎంతో ధన్యకరమైనటువంటి విషయం. అటువంటి స్థితి ఉన్నటువంటి వారు శ్రమలను లెక్క చేయరు, శ్రమలను ఎదుర్కొనగలరు, శ్రమలను జయించగలరు. ఏది నడిపిస్తూ ఉంది మనల్ని నడిపించేటువంటిది ఏంటిది? ఏ శక్తి మనల్ని నడిపిస్తూ ఉంది? మన కోరికలా, మన ఆలోచనలా, మన మోటోసా? ఒక పెద్ద ఆయన చెప్పినట్లుగా కలలు కలండి, కలలు మీరు నడిపిస్తాయి. కలలు నడిపిస్తున్నాయా? కోరికలు నడిపిస్తున్నాయా? ఏది మనల్ని నడిపించేటువంటి శక్తి? మనము లక్ష్యం వైపుగా మనల్ని నెట్టుకొని పోయేటువంటి శక్తి ఏంటిది? పరిశుద్ధాత్మ శక్తి అయి ఉండాలి. అప్పుడు మాత్రమే దేవునికి బిడ్డలుగా మనం ఉంటాము. శ్రమను ఎదుర్కొనగలము, శోధనను జయించగలము. యోబు అంటాడు, నేను నడుచు మార్గము నా దేవునికి తెలుసు. యోబు 23:10 అంటాడు, నేను నడుచు మార్గం ఆయనకు తెలియను. నీవే మార్గంలో నడుస్తున్నావు? ప్రభువుకి తెలుసు ఆ మార్గం? ప్రభువుని అడిగి నడుస్తున్నావా ఆ మార్గంలో? ప్రభు పర్మిషన్తో నడుస్తున్నావా?
పరిశుద్ధాత్మ దేవుని గైడెన్స్తో నడుస్తున్నావా ఆ మార్గంలో? ప్రభువుకు తెలుసా నువ్వు పలానా మార్గం నడుస్తున్నావు అని? ప్రభువుకు తెలుసా? యోబు అంటున్నాడు, ఆయనకి తెలుసు, నేను నడిచే మార్గం ఆయనకి తెలుసు అంటున్నాడు. ఆ విధంగా ప్రభువుకు తెలిసి, ఆయనకు అన్నీ చెప్పి, మనం నడిచేటువంటి మార్గము ఆయనకు తెలిస్తే అప్పుడు ఏమవుతుందంటున్నాడు యోబు? నేను శోధించబడిన పిమ్మట నేను సువర్ణముగా మారెదను. శోధన ఎదురైనప్పటికీ కూడాను, ఎప్పుడు నేను నడిచే మార్గంలో ప్రభు ఉన్నప్పుడు, నేను నడిచే మార్గం ప్రభువుకు తెలిసినప్పుడు, శోధన ఎదురైనప్పటికీ కూడాను శోధన వెళ్ళిపోయిన తర్వాత ఎట్లా ఉంటా? నేను సువర్ణముగా కనబడతాను. సువర్ణములాగా కనబడతాను, బంగారములాగా కనబడతాను. పుటములో వేయబడినటువంటి బంగారంలాగా శుద్ధంగా నేను పైకి తేపడతాను. ఎప్పుడు అంటే నేను నడిచే మార్గం ప్రభువు తెలుసుకున్నప్పుడు, అంటే ప్రభువుకు చెప్పినప్పుడు, ఆయన అడిగి మనం నడిచినప్పుడు, ఆయన త్రోవలు ఎందుకు మనం నడిచినప్పుడు, ఆయన వైపు మనం చూస్తూ నడుస్తున్నప్పుడు, ఆయన చేత, ఆయన ఆత్మచేత మనము నడిపించబడుచు ఉన్నప్పుడు. అందుకే పౌలు అంటాడు గలతీ 2:20, ఇక నువ్వు జీవించేవాడు నేను కాను, ఇక నువ్వు జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. నేను నడిచే మార్గం ఆయన తెలుసు, నన్ను నడిపించేవాడు ఆయన, నన్ను బలపరిచేవాడు ఆయన, నేను ఆయన వైపు చూస్తూ ఉన్నాను. ఇక నేనెక్కడున్నాను? క్రీస్తే నా యందు జీవించు ఉన్నాడు. స్టెఫెను కూడాను, స్టెఫెను నడిపించింది పరిశుద్ధాత్మ దేవుడు. స్టెఫెను చూసింది దేవుని వైపు. స్టెఫెను ఆశ్రయించింది దేవుణ్ణి. కీర్తనాకారుడు అంటే 46:1, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. దేవుని వైపు చూసినట్లయితే, దేవునిని ఆశ్రయించినట్లయితే, ప్రతి సందర్భంలో కూడా దేవుని పైన ఆధారపడినట్లయితే, అప్పుడు అడుగుడి మీకు ఇవ్వబడను అన్నటువంటి వాగ్దానం నెరవేరుతుంది. అప్పుడు అడిగితే ఇస్తాడు దేవుడు. మన ఇష్టానుసారంగా మన జీవితాన్ని నెట్టుకుంటూ, తీసుకుంటూ, లాక్కుంటూ వెళ్ళిపోతూ, అడుగుడి మీకు ఇవ్వబడను అన్నావు కదా ప్రభా, నాకీ అంటే ఎందుకు ఇస్తాడు? ఎట్లా కుదురుతుంది ఆ ఈక్వేషన్? నీ మార్గములన్నీ కూడా ఆయనకు సరళం చేయాలి, నీ ప్రవర్తన అంతటి మీద ఆయనకి అధికారాన్ని ఒప్పుకోవాలి, నీవు నడిచే మార్గం ఆయనకు తెలియజెప్పాలి. ఇవన్నీ చేసి అడిగితే అప్పుడు ఆయన నీకు ఇస్తాడు. నన్ను గురించి నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. తప్పకుండా దేవుడు ఉత్తరం ఇస్తాడు. ఆయన మాట్లాడినాడు, చేసినాడు, చెప్పినప్పుడు దేవుడు ఆయన చేసేటువంటి వాడు, వాగ్దానం చేసి నెరవేర్చేటువంటి వాడు, మర్చిపోయేటువంటి వాడు కాడు. స్టెఫెను యొక్క శ్రమలో, స్టెఫెను యొక్క మరణాంధకారపు లోయలో ప్రభు వైపు చూశాడు, ప్రభు చేత నడిపించబడ్డాడు, ప్రభువుని ఆశ్రయించాడు. అందుకే మరణం వచ్చినప్పటికీ కూడాను తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. విశ్వాసాన్ని కాపాడుకొని మార్టైర్గా ఆయన మిగిలిపోయాడు, హతసాక్షిగా. ఈ లోకంలో ఇప్పటికీ కూడా ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే ఎంత గొప్ప విశ్వాసాన్ని ఆయన కనపరిచాడు అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ యొక్క నా యొక్క విశ్వాసము మనల్ని కాపాడుతుంది, రక్షిస్తుంది, బలపరుస్తుంది, శ్రమలో తోడై ఉంటుంది. అయితే ఆ విశ్వాసాన్ని మనము ప్రదర్శించాలి. ఎట్లా ప్రదర్శించాలి? క్రియారూపంలో విశ్వాసాన్ని ప్రదర్శించాలి. 18 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగము కలిగినటువంటి స్త్రీ, 12 సంవత్సరాల నుంచి ఆ స్త్రీ ఏం చేసింది? విశ్వసించి గమ్మునుండలే, పోయి వెళ్ళేసి ప్రభు యొక్క అంగి ముట్టుకున్నది. విశ్వాసాన్ని కనబరచాలి. అప్పుడు ప్రభు ఏమన్నాడు? ప్రభు ఏమన్నాడు? అమ్మా, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిందని ప్రభు అన్నాడు. విశ్వాసాన్ని కనపరచడం అంటే క్రియారూపంలో పెట్టడం. ఊరికే వినేసి, ఈ చెవిలో వినేసి ఆ చెవిలో వదిలేస్తే అది విశ్వాసాన్ని కనపరచడం అనిపించుకోదు. రాళ్ళతో కొట్టబడుతున్నప్పటికీ, మరణం ఎదురైనప్పటికీ కూడా విశ్వాసాన్ని కనపరిచాడు స్టెఫెన్.
ఎటువంటి శోధన, ఎటువంటి కష్టము, నష్టము, బాధ, మరణాధికారం వచ్చినప్పటికీ కూడా మన విశ్వాసాన్ని మనం నిలబెట్టుకుందాం. స్టెఫను వలె ప్రభువు కోసం నిలబడదాం. అప్పుడు ప్రభువు మన కోసం నిలబడతాడు పరలోకంలో. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.